ఐలాండ్ బ్రీజ్ మాక్టైల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పైనాపిల్, కొబ్బరి నీళ్ళు, సినమన్ దాల్చిన చెక్క, కొద్దిగా పంచదార, తేనె, ఇంకా పైనాపిల్ క్రష్. ఇది స్ట్రెంగ్త్ ఇస్తుంది అన్నమాట బాగా, పైనాపిల్ క్రష్ స్ట్రాంగ్గా. అలాగే కొద్దిగా ఐస్. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిన విషయమే, మాక్టైల్స్ అనేది అసలు పెద్ద బ్రహ్మ విద్యం కాదు, ఈజీగా అయిపోతాయి. కాకపోతే ఏంటంటే ఆ కాంబినేషన్స్, ఆ క్వాంటిటీ, వాటి వల్లనే ఆ టేస్ట్ వస్తూ ఉంటుంది. అండ్ చూసింగ్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా తీసుకోవాలన్నమాట. క్వాలిటీ బాగా ఉండేవి. కొంచెం వేరియేషన్ వచ్చినా కూడా మాక్టైల్ టేస్ట్ అంతా మారిపోతుంది. ఓకే, నేను చక్కటి పైనాపిల్ తీసుకున్నాను. ఐ డోంట్ నో వెదర్ ఐ సెడ్ దిస్ టు యూ ఆర్ నాట్ మెనీ టైమ్స్. నాకు బాగా ఇష్టమైన ఫ్రూట్స్లో పైనాపిల్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే, పైనాపిల్ తిన్న తర్వాత పళ్ళు పులిసినట్లుగా అయిపోయి మళ్ళీ తినేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, అదే ప్రాబ్లం. బట్ అదర్వైజ్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. పైనాపిల్ ఒకటి, జాక్ ఫ్రూట్ ఒకటి. బాయ్. ఇప్పుడు ఒక టిప్ చెప్తాను మీకు. పైనాపిల్ ఇట్లాంటివి తిన్నప్పుడు పళ్ళు పులిసిపోతుంటాయి కదా, మళ్ళీ ఏమైనా తిన్నప్పుడు సెన్సిటివ్ అయిపోతుంటాయి పళ్ళు. అలాంటి దాని నుంచి బయటపడడానికి ఒక టిప్ ఏంటంటే, బెల్లం ముక్క ఉంటుంది కదా, బెల్లం ముక్క నోట్లో పెట్టుకొని దవడ కింద ఆ పంటికి టచ్ చేస్తూ ఉంటే అది దాని నుంచి రెమెడీ అవుతుంది అని, త్వరగా అవుతుంది అని అంటూ ఉంటారు. నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. మేబీ సమ్హౌ ఇట్ ఈస్ వర్కింగ్. మీరు కూడా ట్రై చేయండి ఈసారి. ఓకేనా? నేను బ్లెండర్ తీసుకున్నాను. మామూలుగా మిక్సీలో పెట్టేసుకోవచ్చు. ఈ ముక్కలన్నింటినీ కూడా మిక్సీలో వేసి మిక్సీ చేసేసుకోవచ్చు. నేను బ్లెండర్లో పెడుతున్నాను పోర్టబుల్గా. అలాగే దీనికి కొద్దిగా వాటర్ కూడా కావాలి, అందుకని కొబ్బరి నీళ్ళు కూడా వేసేస్తున్నాం దీంట్లో. నైస్, స్మూత్గా వచ్చింది, స్మూతీ లాగా. చూసారా? ఓకే, తర్వాత ఏం చేద్దామంటే, ఈ పంచదార, తేనె, మనం అసలు దీంట్లో వేస్తున్న ఇంగ్రీడియంట్స్ చూస్తుంటేనే మనకు అర్థమైపోద్ది కదా, దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఆసమ్ అని. ఈ తేనె, తేనంటే నాకు ఎంత ఇష్టం అంటే, పోయిన జన్మలో ఏ ఎలుగుబంటిగానో పుట్టుంటానేమో అనిపిస్తుంది. ఎలుగుబంటికి తేనంటే ఎంత ఇష్టమో అంత ఇష్టం అన్నట్టు. ఐస్ కూడా వేస్తున్నా. ఓకే, సూపర్ స్మూత్. ఐస్ ఇది కూడా వేసి బ్లెండ్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే అదే కింద ఉన్నా కూడా మనం మిక్స్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇట్ విల్ హెల్ప్ అస్. ఓకే, దీంట్లో యాడ్ చేద్దాం. దెన్ స్లష్ స్పూన్తో పెడతాం.
ఫైనల్లీ ఏం చేద్దాం, గ్రేటర్ తీసుకొని సినమన్ని గ్రేట్ చేద్దాం. డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, నీట్గా ఉంటుంది. నేను టేస్ట్ని అయితే హోల్డ్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకోసమే. ఒకసారి ప్రజెంటేషన్లో పెట్టి చూసి ఎలా ఉందో కళ్ళతో చూసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఆబ్వియస్లీ బాగుంటుంది, ఇది మనకు తెలిసిన రెసిపీయే కాబట్టి. సో లెట్స్ గో టు ప్రజెంటేషన్.